హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మీకైతే సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి మన వ్యూవర్స్ కానీ మన సబ్స్క్రైబర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్తున్నాం పండుగ రోజున. సో ఈ గుడ్ న్యూస్ వినే తర్వాత మీకు కూడా కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇప్పటికే మనకి రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అయితే వస్తుంది కదా. సో ఇంకో గుడ్ న్యూస్ అయితే మీకైతే చెప్తాను, మీరైతే వీడియో చూసి తెలుసుకోండి. వీడియోలో వచ్చేసి దానికి ముందు మీరు ఏం చేయాలంటే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. అప్పటి నుంచి నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి కదా, సో అవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీకు ఏమైనా అప్డేట్ కావాలంటే మన ఛానల్ నుంచి తెలుసుకోవచ్చు మీరు అప్డేట్ అనేది. వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఒక్కసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ టాపిక్ వెళ్తే మనకి రుణమాఫీ గురించి అయితే మీరైతే న్యూస్ అయితే వినే ఉంటారు కదా. సో రుణమాఫీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే ఎంతమందికి ఇస్తారని వీడియోలో అయితే చెప్తాను మీకైతే. సో మనకి రుణమాఫీ వచ్చేసి ₹1,00,000 వరకు అయితే లోన్ అయితే తీసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం సోమవారం రోజున అంటే రేపటి నుంచి అయితే రుణమాఫీ చేయడం అయితే స్టార్ట్ చేస్తామని చెప్పారు. అలాగే మీకు ఇంకా ఎక్కువ ₹1,00,000 కంటే ఎక్కువ ఉంటే మాత్రం మీకు నెక్స్ట్ విడతలో ఎప్పుడు చేస్తారో అప్పటి నుంచి అయితే ఉంటుంది మీకు. దీంట్లో మాత్రం ఎవరికైతే ₹1,00,000 ఉంటుందో వాళ్ళకి మాత్రం దీంట్లో అయితే రుణమాఫీ చేయడం జరుగుతుంది. సో ఎందుకు రుణమాఫీ చేస్తున్నారంటే మనకి తెలిసిందేగా, మనకి ఎలక్షన్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయని మన సీఎం కేసీఆర్ సార్ ముందే తెలివితో మనకి రుణమాఫీలు అయితే చేస్తున్నాం రైతుల కోసం. సో ఇది అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే రుణమాఫీ మన ₹1,00,000 తీసుకుంటే ఉత్తి పుణ్యానికి అయితే రుణమాఫీ అయిపోతుంది. సో మీరు కొంచెం దీన్ని అర్థం చేసుకోండి. అలాగే మనకి రైతు బంధుకు సంబంధించిన డబ్బులు ఈరోజు వస్తుందా రావట్లేదా కింద కామెంట్లు అయితే అడగడం జరిగింది. సో దాని గురించి కూడా మీకు కొంచెం అప్డేట్ అయితే ఇస్తాను. మీకు కూడా నచ్చితే మాత్రం ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి వీడియోని. మనకి లాస్ట్ సండే వచ్చేసి వర్కింగ్ డేస్ లేకున్నా సరే మనకైతే డబ్బులు రావడం జరిగింది. సో ఈరోజు కూడా సండే ఉంది, బట్ మనకి డబ్బులు వస్తుందా రాదా అనేది ఒక్కోసారి మనం ఈ సంక్రాంతి పండుగ కదా, ఒకవేళ రాకపోవచ్చు. ఒకవేళ వస్తే మాత్రం మనకి 6-7 ఎకరాలకి ఎవరికైతే పొలం ఉంటుందో సో వాళ్ళకైతే రావడం అయితే జరుగుతుంది. కాకపోతే మనకి లాస్ట్ వర్కింగ్ డేస్‌లో మాత్రం వీళ్ళు కొంతమందికి డబ్బులైతే ఇచ్చారు 6-7 ఎకరాలకు. అలాగే చాలామందికైతే డబ్బులైతే రాలేదు 4, 5 ఎకరాలు కన్నా. సో వాళ్ళకు కూడా రేపైనా ఈ రోజైనా రావడం అయితే జరుగుతుంది. సో ఒక్కసారి మీరైతే మీ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే మాత్రం మీ అకౌంట్ ఏ బ్రాంచ్‌లో ఉందో ఆ బ్రాంచ్‌కెళ్ళేసి ఒక్కసారి వాళ్ళని కనుక్కోండి. మీ అకౌంట్ వచ్చేసి ఇప్పుడు వర్కింగ్‌లో ఉందా లేదా అనేది. సో దాన్ని బట్టి మీరైతే వర్కింగ్‌లో లేదనుకుంటే మాత్రం ఒక్కసారి మీరైతే దాన్ని ఒక ₹500 ఏసి దాన్ని వర్కింగ్ అయితే చేపించండి. అంటే రెన్యువల్ చేపించండి. అప్పటి నుంచి మీకు అప్డేట్ ఏమైనా ఉంటే మాత్రం మనకి డబ్బులు సంబంధించి ఆటోమేటిక్‌గా మీ అకౌంట్‌లో క్రెడిట్ అయితాయి. సో ఇది వచ్చేసి మనకి ఈరోజు అప్డేటు. అలాగే మనకి పీఎం కిసాన్‌కి సంబంధించిన ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో అయితే చేసాను. ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు చేపించలేకపోతే మాత్రం మీకైతే పీఎం కిసాన్‌కి సంబంధించిన డబ్బులైతే ఈ విడతలో ₹2,000 రాదు. సో ఒక 2 నిమిషాలు చూసుకుంటే మీకు ఈకేవైసీ ద్వారా డబ్బులైతే వచ్చేస్తాయి. మీరు మాత్రం ఒక్కసారి ఆ వీడియో అయితే చూడండి. వీడియో లింక్ అయితే మీకు ఇస్తాను. పైన ఐ కార్డ్‌లో కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఈ వీడియో వచ్చేసి మీ తోటి రైతులు ఉంటారు కదా, సో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. పండుగ రోజున వాళ్ళు కూడా మంచి గుడ్ న్యూస్ అయితే వింటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.